బ్రో జెప్టో ఐపీఓ రాబోతుంది, కానీ వాళ్ళు ఫైల్ చేసిన డిఆర్హెచ్పి ఫైల్ చూశాక కొన్ని షాకింగ్ విషయాలు తెలిసాయి. వాళ్ళ రెవెన్యూ 5 times పెరిగింది, దాంతో పాటు లాసెస్ కూడా 5 times పెరిగాయి. FY 2024లో జెప్టో రెవెన్యూ 4,544 crores ఉండగా FY 25లో అది 23,120 crores కి పెరిగింది. ఇది మ్యాసివ్ గ్రోత్. కానీ అదే టైంలో కంపెనీ లాసెస్ 1,200 crores నుంచి 5,900 crores కి పెరిగాయి. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే కంపెనీ దగ్గర 8,264 crores లిక్విడిటీ ఫండ్స్ ఉన్నాయి. అలాగే అదర్ ఇన్కమ్ 89 crores నుంచి 504 crores కి పెరిగింది. ఇంట్రెస్ట్ ఇన్కమ్, మ్యూచువల్ ఫండ్ గెయిన్స్ కూడా కంపెనీ ఫైనాన్షియల్ లో కాంట్రిబ్యూట్ చేశాయి. మరి ఐపీఓ ద్వారా రైజ్ చేసే ఫండ్స్ ఎక్కడ యూజ్ చేస్తారో తెలుసా? 1,600 crores కొత్త డార్క్ స్టోర్ ఎక్స్పాన్షన్ కోసం, 1,700 crores ఎగ్జిస్టింగ్ డార్క్ స్టోర్ లీజ్ అండ్ రెంటల్ కోసం, 1,300 crores టెక్నాలజీ అండ్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, ఇంకో 520 crores మార్కెటింగ్ అండ్ బ్రాండ్ ప్రమోషన్ కోసం. మార్చ్ 2026 నాటికి జెప్టో దగ్గర ఆల్మోస్ట్ 2.21 lakh యాక్టివ్ డెలివరీ పార్ట్నర్స్ ఉన్నారు. డెలివరీ అండ్ హ్యాండింగ్ ఎక్స్పెన్సెస్ వచ్చి 3,046 crores. యావరేజ్ గా ఒక్క ఆర్డర్ డెలివరీ చేయడానికి కంపెనీకి 42 rupees ఖర్చు అవుతుంది. కంపెనీ పరంగా నాన్ మెట్రో సిటీస్ లో ఫ్యూచర్ గ్రోత్ లో బిగ్గెస్ట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అలాగే గ్రాసరీస్ కాకుండా ఎలక్ట్రానిక్స్, పర్సనల్ కేర్ లాంటి కేటగిరీ షేర్ కూడా నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లో పెరిగే ఛాన్సెస్ ఉంది. FY 2026 ఆర్డర్ కంపారిజన్ చేస్తే జెప్టో దగ్గర 64 crores ఆర్డర్స్, ఇన్స్టామార్ట్ దగ్గర 41 crores ఆర్డర్, బ్లింకిట్ దగ్గర 91 crores ఆర్డర్. డార్క్ స్టోర్ విషయంలో బ్లింకిట్ ఇప్పటికీ క్లియర్ లీడర్. కాబట్టి జెప్టో స్టోరీలో క్యాష్ ఉంది, గ్రోత్ కూడా ఉంది, దాంతో పాటు లాసెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఐపీఓ అప్లై చేసే ముందు హైప్ కాదు, నంబర్స్ కూడా చూడండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి.